యెమెన్లోని హౌతీ రెబెల్స్ స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో భాగంగా గెలాక్సీ లీడర్ నౌకను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. గెలాక్సీ లీడర్ నౌక 2 ఏళ్ల కిందట హైజాక్ గురైంది. ఈ నౌక హైజాక్ను ఇజ్రాయెల్పై తాము సాధించిన విజయంగా అప్పటి నుంచి యెమెన్ చెప్పుకోవడం మొదలెట్టింది. కాగా ఇటీవలి కాలంలో హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు పాల్పడుతున్నాయి. గెలాక్సీ లీడర్ ఇదొక యుద్ధ నౌక. ఇజ్రాయెల్కు చెందిన నౌకగా అందరూ భావిస్తుంటారు. కాగా దాదాపు 2 సంవత్సరాల కిందట గెలాక్సీ లీడర్ను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. సదరు యుద్ధ నౌక తుర్కియా నుంచి భారత్కు వెళ్తుండగా హైజాక్కు గురైంది. గెలాక్సీ లీడర్ను హైజాక్ చేయడం ఇజ్రాయెల్ అలాగే ఇతర పశ్చిమ దేశాలపై సాధించిన అతి గొప్ప విజయంగా అప్పట్లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రచారం చేసుకున్నారు. అప్పట్నుంచి ఈ యుద్ధ నౌకను యెమెన్ పోర్ట్లో ఉంచారు. కాగా ఈ నౌకలో 25 మంది ఉండేవారు. వీరిని చాలా కాలం పాటు బందీలుగా ఉంచింది యెమెన్ ప్రభుత్వం. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ 25 మంది బందీలను విడుదల చేసింది యెమెన్ సర్కార్. మెల్లిమెల్లిగా గెలాక్సీ లీడర్ను హౌతీలు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఇతర నౌకలపై దాడులు చేయడానికి గెలాక్సీ లీడర్ను ఒక సాధనంగా హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించుకునేవారు. ముందుగా గెలాక్సీ లీడర్పై ఒక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాడార్ సాయంతో ఎర్ర సముద్రంపై నుంచి వెళ్తున్న నౌకలను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో గెలాక్సీ లీడర్ను ఇజ్రాయెల్ బలగాలు ఫోకస్ పెట్టాయి. తాజాగా సదరు గెలాక్సీ లీడర్ను దాడుల్లో ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కాగా అంతకుముందు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ నౌకపై లైబీరియా పథకం ఉంది. కాగా ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణించే నౌకలపై దాడులు చేయడం ద్వారా అంతర్జాతీయ రాజకీయాలలో కొంతకాలంగా హౌతీలు హాట్ టాపిక్గా మారారు. హౌతీలు అంటే ఒక ఉగ్రవాద సంస్థ సభ్యులు. హౌతీ గ్రూప్ 1990లో ఏర్పడింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పెత్తనాన్ని హౌతీ గ్రూప్ వ్యతిరేకిస్తుంది. హౌతీ గ్రూప్నకు పశ్చిమ యెమెన్ గ్రూప్ కేంద్రంగా ఉంది. ఇరాన్తో పాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబెల్స్కు మద్దతుగా నిలుస్తుంటాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్ మండప్పై హౌతీ రెబెల్స్ ఆధిపత్యం మొదటి నుంచి ఎక్కువగానే ఉంటుంది. హౌతీ తిరుగుబాటుదారులు దిగువ ఎర్ర సముద్రం ద్వారా వెళ్తున్న వాణిజ్య నౌకలపై కొంతకాలంగా దాడులు పెంచారు. ఈ దాడుల కారణంగా ఎర్ర సముద్రం వాణిజ్య మార్గం ప్రమాదంలో పడింది. ఎర్ర సముద్రం ప్రమాదంలో పడటం అనేది చిన్న విషయం కాదు. ఈ దాడులు ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కొంతకాలం కిందటి వరకు హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు వెళ్లే బోర్డర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకునేవారు. అంతేకాదు వివిధ దేశాల జెండాలతో ఇజ్రాయెల్కు వెళ్లే నౌకలపై హౌతీలు దాడులు చేసినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించిన కొన్ని ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం ద్వారా సరుకు రవాణాను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించాయి. అనేక నౌకలు యూరప్ అలాగే ఆసియా చేరుకోవడానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చే మార్గానికి ఓటేశాయి. అయితే ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలకు తప్పలేదు. ఏమైనా హౌతీ తిరుగుబాటుదారులను అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఇజ్రాయెల్ సేనలు.